హాయ్ ఫ్రెండ్స్! నేను మీ యూట్యూబ్ నేస్తం మీ మనస్విని. ఈరోజు మీకొక మంచి కథ చెప్దామని, అది కృష్ణయ్య కథ. మీ ముందుకొచ్చేసా. ఒకరోజు శ్రీకృష్ణుడు తన ఫ్రెండ్స్ అందరితోని గోవులను కాచుకోవడానికి, మేపడానికి అని వెళ్ళి, కొంతసేపు చక్కగా పిల్లలందరూ ఆడుకుంటూ, అలా ఒకళ్ళనొకళ్ళు పరిగెట్టించుకుంటూ, గంతులు వేస్తూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడుకుంటున్నారంట. ఆడుకుంటుంటే అలా మధ్యాహ్నం అయిపోయిందంట. చిన్ని బొచ్చులకి ఆకలేసేస్తది కదా! అప్పుడు పిల్లలందరూ కూర్చొని భోజనాలు చేద్దామని గోవుల్ని అన్నిటిని చూసుకొని, మళ్ళీ వచ్చి భోజనం దగ్గర కూర్చొని చక్కగా ఆ భోజనం చేయడాన్ని కూడా ఎంతో ఆనందంగా స్వీకరిస్తున్నారంట. అది కూడా ఎలా ఒకళ్ళనొకళ్ళు పంచుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు నోట్లో ముద్దలు పెట్టుకుంటూ, ఎంతో ఆనందంగా నవ్వుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేళాకోళాలాడుకుంటూ, సరదాగా అలా సాగిపోతుందండి. అలా భోజనాలు తింటూ ఉంటే, అప్పుడు ఇదంతా చూసిన బ్రహ్మయ్యకి ఒక ఆలోచనొచ్చిందంట. ఏంటి కృష్ణయ్య, ఈయనసలు దేవుడేనా? ఈయనకి ఎంగిలి గాని ఏమి ఉండదా? అలా అలా అక్కడికెళ్ళేటప్పటికి మాయ అనేది కప్పేస్తదేమో అని అలా ఆలోచిస్తాను. కానీ ఇదంతా కృష్ణ లీల కదా! అలా చక్కగా ఒకళ్ళనొకళ్ళు అన్నీ వడ్డించుకొని తినడం, అలా స్నేహితులతో కలిసి ఆటలాడుకోవడం, ఇదంతా కృష్ణ లీల కదా! కానీ బ్రహ్మదేవుడికి పరీక్షించాలని ఒక చిన్న ఆలోచనొచ్చిందంట. ఆలోచనొచ్చేటప్పటికి ఏం చేశాడంటే గోవుల్ని మాయం చేసేసాడంట. మాయం చేసేటప్పటికి పిల్లలందరూ చాలా పేచీ పెడతా, "అయ్యో! గోవులు కనపట్లేదు కృష్ణయ్య ఎలా?" అని అంటుంటే, అప్పుడు కృష్ణుడు, "మీరేమి కంగారు పడొద్దు. నేను తీసుకొస్తాను. మీరు భోజనాలు చేయండి" అని చెప్పి వెళ్ళి అన్నీ చూసొస్తాడంట. ఎక్కడా కనిపించలేదంట. మళ్ళీ వీళ్ళ దగ్గరికొచ్చి చెప్దాం అనేటప్పుడు ఇక్కడ పిల్లలు కూడా మాయమైపోయారంట. అయితే ఇదంతా చూసిన కృష్ణయ్యకి ఏం జరిగిందా అని ఆలోచిస్తే, ఓహ్! ఇదంతా బ్రహ్మదేవుని మాయ అనుకుని అప్పుడేం చేశాడంటే, తనే గోవుల్లో తనే అయిపోయాడు. పిల్లలందరిలోను తనే అయిపోయాడు. కృష్ణుడు కూడా తనే అయిపోయాడు. అప్పుడు అలా ఇంటికెళ్ళిపోయి కొన్నాళ్ళు అలా సాగిపోయిందనమాట. సాగేటప్పటికి ఇంకప్పుడు బ్రహ్మయ్యకి ఒక డౌటొచ్చిందనమాట. ఏంటి నేను ఈ పిల్లలందరిని తీసుకొచ్చేసాను, గోవుల్ని తీసుకొచ్చేసాను. అయినా కూడా ఎవ్వరూ రావట్లేదేంటి? ఏం జరుగుతుందసలా? అనుకుని చూస్తే కిందకి చూసేటప్పటికి అంతా కృష్ణమాయలాగా అనిపిచ్చింది. అది ఏంటి? గోవుల్లో కృష్ణుడే ఉన్నాడు. పిల్లల్లో కృష్ణుడే ఉన్నాడు. తను కూడా తనలాగానే ఉన్నాడు. ఓహో! ఇదంతా కృష్ణమాయ. అవునా! అనుకుని కృష్ణుడిని క్షమించమని అడగాలి అనుకుని కృష్ణుడి దగ్గరికెళ్ళి, "స్వామి, ఇదంతా నీ కృష్ణలీలని నేను గ్రహించలేకపోయాను. క్షమించు తండ్రి" అని క్షమాపణ వేడుకున్నాడంట. ఇది మన కృష్ణయ్య కథ. మీకందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.